అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రావెల్, అక్కడ స్టూడెంట్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? స్లో పేస్డ్ ఆర్ ఫాస్ట్ పేస్డ్? ఖచ్చితంగా యూరోప్ అనగానే యాక్చువల్గా ఒక రిలాక్స్డ్ లైఫ్ స్టైల్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. బేసిక్గా మన వాళ్ళు ఇక్కడ 50-60 ఇయర్స్ దాటితే వాకింగ్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో మోకాళ్ళ నొప్పులు వచ్చి నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఆర్ వైడ్లీ డన్. బట్ వేరేస్ అక్కడ మాత్రం ఒక 80 ఇయర్స్ 90 ఇయర్స్ అంకుల్స్ ఆంటీస్ కూడా, అమ్మమ్మల తాతయ్యలు కూడా హ్యాపీగా సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు అక్కడ. ఇటలీలో మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా స్టూడెంట్ శత్రుఘ్న అని బైకర్ వాళ్ళ రూమ్మేట్ ఉండే. సో ఆ బైక్ తీసుకున్నాడు. సో అది సడన్గా అనుకోకుండా హీ డ్రోవ్ ఇట్. అది పడడం ఎలా పడిందంటే ఒక లివర్ దాన్ని బ్రేక్ అయ్యి అది ఇక్కడ అబ్డామన్లో గుచ్చుకుంది. లైక్ ఒక డాక్టర్స్ కానివ్వండి, అపాయింట్మెంట్స్ అవ్వచ్చు, సర్జరీస్ కావచ్చు, ఏదైనా కూడా దే స్పెండ్ జీరో ఆన్ హెల్త్. స్టూడెంట్స్ ఫేస్ చేసే మేజర్ ఇష్యూ ఏంటంటే ఫుడ్. సో ఇండియన్ ఫుడ్ ఈజీగా దొరుకుతుందా? మనకి గ్రాసరీస్ విషయంలో చూసుకుంటే మన ఇండియాలో ఏదైనా బాగా పండితే దాన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటాం. అండ్ నిజంగా అది ఇండియన్స్కి ఇవ్వకుండా మనం ఎక్స్పోర్ట్ చేసేస్తాం. ఇండియాలో మనం కన్జ్యూమ్ చేసేది అది పెస్టిసైడ్స్ ఉన్నాయో లేదో ఎవరో పట్టించుకునే పరిస్థితిలో మనం లేము. కానీ అక్కడ మాత్రం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇట్ ఈస్ క్లియర్లీ సీన్ దట్ ఈ క్వాలిటీ బాగుందా, దీంట్లో ఒకవేళ పెస్టిసైడ్స్ వాడారా, వాడితే కనుక దే విల్ రిజెక్ట్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రావెల్, అక్కడ స్టూడెంట్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? స్లో పేస్డ్ ఆర్ ఫాస్ట్ పేస్డ్? ఖచ్చితంగా యూరోప్ అనగానే యాక్చువల్గా ఒక రిలాక్స్డ్ లైఫ్ స్టైల్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. అండ్ ఇటలీలో ఒక ఆల్ ఇటాలియన్స్ వాళ్ళు బతకడానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. అండ్ దట్ ఈస్ కాల్డ్ డాల్చే నియాంతే. డాల్చే నియాంతే అంటే ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్. సో ప్రశాంతంగా ఉండి రిలాక్స్ లేడ్ బ్యాక్ కల్చర్లో వాళ్ళు దే లైఫ్ని అనుభవిస్తారు. సో మనం ఎంతసేపు కూడా ఏంటంటే ఒక టాస్క్ అయిపోగానే ఇంకో టాస్క్ వీళ్ళు జంప్ ఆన్. వాళ్ళు మాత్రం ఏంటంటే దే ఆల్వేస్ టేక్ టైమ్ టు ప్లాన్ ఎహెడ్, థింక్ ఎహెడ్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మాకు ఇండియాలో ఎట్లా ఉంటుందంటే మనం ఎవరినైనా పర్మిషన్ అడిగాము, మనకు ఆన్సర్ ఎప్పుడు ఎట్లా వస్తుంది? ఎస్, నో, ఏదో వచ్చేస్తుంది. యూరోపియన్స్ ఎప్పుడు కూడా, ఎస్పెషల్లీ ఇటాలియన్స్ చూసుకుంటే వాళ్ళు లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అంటారు. అండ్ నిజంగా థింక్ చేస్తారు. సో వాళ్ళు అట్లా ద ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ని నమ్ముతారు. అండ్ ఈవినింగ్ 4 o'clock అవ్వగానే ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఈవినింగ్ 4 o'clock అప్పతీవో అంటారు. బేసిక్గా ఏంటంటే కూర్చొని రిలాక్స్ అయ్యి డే అంతా ఏం జరిగిందని ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తారు. ఇది మనకు జనరల్గా ఫ్రెండ్స్ కలవాలంటే ఇండియాలో ఎంతసేపు కూడా ఏంటంటే వీకెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ వీకెండ్స్ కూడా ఇప్పుడు ఈ మధ్య కొత్తగా సాటర్డే కూడా వర్క్ చేయాలని పెట్టుకుందాం. సో కొట్టి సండే అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది లైఫ్ నిజంగా తెలియకుండా ఒక వైల్డ్ గూస్ చేస్లో మనం బతుకుతున్నాం. మనమనే కాదు, యూఎస్లో అలాగే ఉంటుంది, ఆస్ట్రేలియాలో అలాగే ఉంటుంది, చాలా కంట్రీస్లో, మన వెస్ట్రన్ కంట్రీస్లో కూడా చాలా కంట్రీస్ అలా బతుకుతున్నారు. కానీ యూరోపియన్స్, ఎస్పెషల్లీ ఇటాలియన్స్ మాత్రం వాళ్ళు ఇంకా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఉన్న మూమెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ పాసిబుల్ ఇన్ ఇటలీ. కాబట్టి ఒక పీస్ఫుల్గా బతకాలి. ఇప్పుడు మనం బతికే లైఫ్ స్టైల్ వల్ల మనకి 65-70 ఇయర్స్కి హార్ట్ అటాక్స్ రావడము, లేకపోతే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా డే బై డే తగ్గుతుంది. బట్ అక్కడున్న ఈ లైఫ్ స్టైల్ వల్ల, అంటే లైఫ్ని స్లో పేస్లో తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు హ్యాపీగా, యావరేజ్ వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 95 ఇయర్స్ ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ అంత మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో జాబ్ అష్యూరిటీస్ తోటి, అండ్ ఒక జాబ్ వచ్చిందంటే కూడా బేసిక్గా ఏంటంటే మన ఇండియాలో ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. అక్కడ మాత్రం యూరోప్లో ఏంటంటే ఒకసారి జాబ్ వచ్చిందంటే ఒక 9 months మీరు వర్క్ చేస్తే యూ బికమ్ ఏ పర్మనెంట్ ఎంప్లాయీ. సో ఆబ్వియస్లీ ఉద్యోగం పోతున్న భయం ఉండదు. ఒకవేళ ఉద్యోగం ఎంప్లాయర్ తీయాలన్నా కూడా దే హ్యావ్ టు పే యూ 18 months శాలరీ, దెన్ ఓన్లీ దే కెన్ రిమూవ్ యూ. అంటే అక్కడ గవర్నమెంట్ సిస్టమ్ ఎంత బాగా సెట్ చేసి పెట్టిందంటే ఎవ్రీ హ్యూమన్ ఈజ్ లివింగ్ ఒక టెన్షన్ లేకుండా. ఎలా అయితే ఒక జంతువులు హ్యాపీగా బతుకుతాయో, అంటే ఇప్పుడు చూడండి, మనము నీకు నాకు అరే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ టాస్క్ చేయాలి, లేకపోతే వీళ్ళకి ఇది చేయాలి అని మనము నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తుంటాం కదా. కానీ జంతువులు ఏవి అవి చేయవు. జంతువులన్నీ హ్యాపీగా అవి తిన్నాయా, పడుకున్నాయా, ప్రశాంతంగా బతుకుతున్నాయి. సో యూరోపియన్స్ కూడా నిజంగా అంతే క్లోజ్గా జస్ట్ ఈ మూమెంట్ని ఆ మూమెంట్లో బెస్ట్ చేస్తూ దే ఆర్ లివింగ్ ద లైఫ్ హ్యాపీలీ. సో అంటే యూరోపియన్స్ చాలా మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తారు. అబ్సల్యూట్లీ, దట్ క్లియర్లీ షోస్ విత్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఇప్పుడు అంతే కదా, ఎక్కువ టెన్షన్స్ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పడిపోతుంది. అండ్ వాళ్ళకి లైఫ్లో కూడా ఇప్పుడు ఏంటి ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ అనమాట. బేసిక్గా మన వాళ్ళు ఇక్కడ 50-60 ఇయర్స్ దాటితే వాకింగ్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో మోకాళ్ళ నొప్పులు వచ్చి నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఆర్ వైడ్లీ డన్. బట్ వేరేస్ అక్కడ మాత్రం ఒక 80 ఇయర్స్ 90 ఇయర్స్ అంకుల్స్ ఆంటీస్ కూడా, అమ్మమ్మల తాతయ్యలు కూడా హ్యాపీగా సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు అక్కడ. ఆన్ క్యాంపస్ డోమ్స్లో ఉంటే బెటరా లేకపోతే ఆఫ్ క్యాంపస్ ఉండడం బెటర్?
సో స్టూడెంట్స్ అకామిడేషన్ విషయంలో చూసుకుంటే మనకి ఇటలీలో ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిన స్కాలర్షిప్లో దేర్ ఆర్ సర్టన్ యూనివర్సిటీస్ వేర్ దే ఆల్సో ప్రొవైడ్ ద అకామిడేషన్ అలాంగ్ విత్ ద పార్ట్ ఆఫ్ ద స్కాలర్షిప్. ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే కనుక డెఫినెట్గా యూనివర్సిటీ అకామిడేషన్ మనం విదేశ్ కన్సల్స్లో మేము అప్లై చేసినప్పుడు మీకు ఎలిజిబిలిటీ వస్తే కనుక వీ విల్ పర్సనలీ ఇన్ఫార్మ్ యూ దట్ యూ గాట్ ద ఫ్రీ అకామిడేషన్. అలా కాని పక్షంలో కూడా ఏంటంటే మన స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ మేము ఏం చేస్తామంటే ఒక లెటర్స్ ఒక యూనివర్సిటీకి 50 మంది వెళ్తున్నారు. సో టెక్నికల్గా ఐ నీడ్ అబౌట్ 12 to 13 అపార్ట్మెంట్స్. సో సిన్స్ వీ వర్క్ అఫీషియలీ విత్ యూనివర్సిటీస్ ఇన్ ఇటలీ, మేమేం చేస్తామంటే లైక్ వీ ఇన్ఫార్మ్ ది యూనివర్సిటీ దట్ ఐ నీడ్ 12 to 13 అపార్ట్మెంట్స్ ఫర్ దిస్ ఇయర్. సో వీళ్ళు అక్కడ రెంటల్ ఏజెన్సీస్ ఉంటాయి. ఈ రెంటల్ ఏజెన్సీస్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ దే విల్ ఆల్రెడీ ఫైండ్ 13 అపార్ట్మెంట్స్ అండ్ మన స్టూడెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏజెంట్ని కనెక్ట్ చేస్తారు. సో ఈ ఏజెంట్ కనెక్ట్ చేయడం వల్ల దే విల్ గో దేర్ అండ్ వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తారు. దాంట్లో స్టూడెంట్ విల్ చూస్ వేర్ విచ్ అకామిడేషన్ టు చూస్. అండ్ ఇది ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళతోటి షేరింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో దీని ప్రకారంగా వీళ్ళు ఎప్పుడైతే షేరింగ్ బేసిస్లో ఉంటారో ఇట్ ఈస్ కాస్టింగ్ వెరీ లో ఫర్ దమ్. అంటే జనరల్గా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ఒక 800 euros వచ్చింది, ఒక 5 ఉంటున్నారు, 3 bedroom or 6 ఉంటున్నారు. సో ఇట్ వోంట్ కాస్ట్ మోర్ దెన్ 200 euros per month విచ్ ఇంక్లూడ్స్ ద రెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అన్నీ కలిపినా కూడా వాళ్ళకి 200 euros అయిపోతుంది. కాబట్టి ఆబ్వియస్లీ రెంటల్ షేరింగ్ బేసిస్లో ఉండడం మోస్ట్ అడ్వైజబుల్ ఫర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఫేస్ చేసే నెక్స్ట్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఫుడ్. సో ఇండియన్ ఫుడ్ ఈజీగా దొరుకుతుందా? సో ఖచ్చితంగా అసలు ఇటలీ ఈజ్ ఫేమస్ ఫర్ 2 things. ఒకటి ఏంటంటే న్యాచురల్ బ్యూటీ, రెండోది ఫుడ్. సో ఇటాలియన్ ఫుడ్ ఈస్ రియల్లీ ఆసమ్. అంటే ఇప్పుడు మనం తినే పిజ్జాస్ ఉన్నాయి కదా, ద ఫస్ట్ పిజ్జా వాజ్ బర్న్ట్ ఇన్ ఇటలీ, నేపల్స్లో. ఆ తర్వాత వాళ్ళు తినే నెక్స్ట్ స్పాగెటీ కానీ ఆర్ క్రోసియాన్స్ కానీ అసలు బ్రేక్ఫాస్ట్ కానీ ఎవ్రీ ఫుడ్ ఈజ్ యాక్చువల్లీ సో టేస్టీ. అంటే వాళ్ళు ఏంటంటే దే డోంట్ కన్జ్యూమ్ లాట్ క్వాంటిటీ బట్ దే కన్జ్యూమ్ లెస్ క్వాంటిటీ బట్ ఇన్ గ్రేట్ టేస్ట్. సో ఆ టేస్ట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వరు. కాబట్టి ఇండియన్స్ కూడా ఇటాలియన్ ఫుడ్ తినడం అలవాటు చేసేసుకుంటారు స్లోగా. బట్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఏంటంటే బేసిక్గా ఇండియన్ ఫుడ్ మనకు అలవాటు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీడే వీ కాంట్ గో టు రెస్టారెంట్స్ అండ్ హ్యావ్ దట్ ఎక్స్పెన్సివ్ ఫుడ్. సో ఇండియన్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే దే బై ది గ్రాసరీస్ అవుట్ సైడ్ అండ్ ది కుక్ టుగెదర్. అంటే ఒక అపార్ట్మెంట్లో 4 ఉంటే ఈ 4 కూడా ఏం చేస్తారు, నువ్వు ఒక రోజు క్లీనింగ్, నేను వండడము, నువ్వు కడగడము, అలా వాళ్ళు డివైడ్ చేసేసుకొని హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటారు. దీనికి ఏంటంటే మనకి గ్రాసరీస్ విషయంలో చూసుకుంటే మన ఇండియాలో ఏదైనా బాగా పండితే దాన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటాం. అండ్ నిజంగా అది ఇండియన్స్కి ఇవ్వకుండా మనం ఎక్స్పోర్ట్ చేసేస్తాం. అది మంచి క్వాలిటీ రైస్ కావచ్చు, మంచి క్వాలిటీ పల్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ. అంటే బేసిక్గా మంచి క్వాలిటీ వి సెండ్ ఇట్ దేర్. సో ఇవన్నీ చేరి అక్కడ మళ్ళీ ఇట్లీలో దొరుకుతాయి. తర్వాత మనకి అక్కడున్న ఓరియంటల్ స్టోర్స్ అంటాం. ఓరియంటల్ స్టోర్స్ అంటే మన ఓరియంటల్ ఫుడ్స్ దొరికేది ఇండియా, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, ఇవన్నీ అంటే ఏషియన్ స్టోర్స్ అంటాం. ఈ ఏషియన్ స్టోర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ సిటీ. సో మన వాళ్ళకి ఏంటంటే గ్రాసరీస్ దొరకడం ఇవన్నీ కూడా చాలా ఈజీ. అండ్ ఇక్కడ దొరికే కంటే బెటర్ క్వాలిటీ, కొంచెం ఎక్కువ ప్రైసింగ్. అంటే ఐ వుడ్ సే ఇక్కడ మనకి బాస్మతి రైస్ ఒక 100 rupees కిలో అయితే అక్కడ వాళ్ళకి 120-130 rupees per kilo దొరికిపోతుంది. సో అంత తక్కువ డిఫరెన్స్ తోటి దే గెట్ ద బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది. ఇండియాలో మనం కన్జ్యూమ్ చేసేది అది పెస్టిసైడ్స్ ఉన్నాయో లేదో ఎవరో పట్టించుకునే పరిస్థితిలో మనం లేము. కానీ అక్కడ మాత్రం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇట్ ఈస్ క్లియర్లీ సీన్ దట్ ఈ క్వాలిటీ బాగుందా, దీంట్లో ఒకవేళ పెస్టిసైడ్స్ వాడారా, వాడితే కనుక దే విల్ రిజెక్ట్ ఇట్. సో ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ తింటారు కాబట్టి ఇక్కడ కంటే బెటర్ క్వాలిటీ, బెటర్ టేస్ట్ తోటి హ్యాపీగా మన ఇండియన్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి డైలీ అన్నం పప్పు పచ్చడి కావాలి, డైలీ పిజ్జా తినలేము. అబ్సల్యూట్లీ, యా. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మెడికల్ ఎక్స్పెన్సెస్. ఇటలీలో మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? సో మెడికల్ విషయం చూసుకుంటే కనుక ఇటలీలో ఏంటంటే మనకి ఇండియాలో లాగా యశోద, అపోలో, కామినేని ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవి ఉండవు. ఎవ్రీ డాక్టర్ వర్క్స్ ఫర్ గవర్నమెంట్, ఎవ్రీ నర్స్ వర్క్ ఫర్ గవర్నమెంట్. సో ఆబ్వియస్లీ ది గవర్నమెంట్ ఈజ్ ఓనర్ ఆఫ్ ద ఆల్ ది హాస్పిటల్స్. కాబట్టి ఇక్కడ కూడా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ఇస్ జస్ట్ అన్ ఇన్సూరెన్స్. అది ఎట్లాగో బై డిఫాల్ట్ మన ఇండియన్స్ వీసా అప్లై చేసేటప్పుడు 1 year ఇన్సూరెన్స్ తీసుకుంటాము. దట్ కవర్స్ ద 1 year పీరియడ్. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఇన్సూరెన్స్ ఖర్చు అయ్యేది ఎంత, 15,000 rupees పెట్టుకుంటే మీకు 1 year ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. దీంతో మీకు ఆల్ ద యాక్సిడెంట్స్, హెల్త్, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. కాబట్టి జస్ట్ మీకు ఇన్సూరెన్స్ ఒకటి ఉంటే మీరు ఒకవేళ టచ్ వుడ్ వెళ్ళకూడదు, కానీ వెళ్ళినా కూడా హాస్పిటల్కి యూ విల్ హ్యావ్ ఎ విఐపీ ట్రీట్మెంట్. అంటే హాస్పిటల్స్లో ఇక్కడలాగా మనుషులు ఎక్కువ మంది ఉండి ఫెసిలిటీస్ తక్కువ ఉండడం కాకుండా అది రివర్స్ వేలో ఉంటుంది. సో వేర్ ద ఫెసిలిటీస్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, సో దట్ ఏంటంటే వీళ్ళకి తక్కువ కాస్ట్ కూడా అసలు కాస్ట్ ఏమి ఉండదు. దే స్పెండ్ 0 ఆన్ హెల్త్ లైక్ ఒక డాక్టర్స్ కానివ్వండి, అపాయింట్మెంట్స్ అవ్వచ్చు, సర్జరీస్ కావచ్చు, ఏదైనా కూడా
ఇలా అవుతుంది. అంటే అన్ఫార్చునేట్ టు సే, బట్ ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. ఒక 3 years బ్యాక్ అనుకుంటా మా స్టూడెంట్ శత్రుఘ్న అని, తను యాక్చువల్గా ఏంటంటే ఒక బైకర్, వాళ్ళ రూమ్మేట్ ఉండే. సో ఆ బైక్ తీసుకున్నాడు అండ్ హీఈస్ నాట్ యూస్ టు దట్ డ్రైవింగ్. సో అది సడన్గా అనుకోకుండా హీ డ్రోవ్ ఇట్. అది పడడం ఎలా పడిందంటే ఒక లీవర్ దానిది బ్రేక్ అయ్యి అది ఇక్కడ అబ్డామన్లో గుచ్చుకుంది. సో హాస్పిటల్ వాళ్ళు ఇమీడియట్గా హెలికాప్టర్లో బికాజ్ అది గుచ్చుకుంది ఎమర్జెన్సీ అయ్యేటప్పటికి, జనరల్గా అంబులెన్స్ అంటే మనకి బై రోడ్ వస్తాయి, ఈ హెలికాప్టర్లో వచ్చి వాళ్ళని పికప్ చేసి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి మొత్తం అంతా అయిపోయాక ఇక్కడ నుంచి నాకు పేరెంట్స్ ఆల్రెడీ ఒక పక్క నుంచి కాల్ చేస్తున్నారు, ఒక పక్క నుంచి అక్కడ స్టూడెంట్ కూడా ఎలా అవుతుంది, ఎంత అవుతుంది, అండ్ ఎవరు డబ్బుల గురించి మాట్లాడలేదు అక్కడ. స్టూడెంట్ జస్ట్ వాళ్ళ పర్సన్ నెంబర్ అని ఉంటుంది, ఆ పర్సన్ నెంబర్ తీసుకున్నారు అండ్ మిగతా ట్రీట్మెంట్ అది రన్ అవుతుంది. అండ్ హీ వాజ్ ఇన్ హాస్పిటల్ ఫర్ అబౌట్ 1 week. సో ఒక 4-5 days తర్వాత నుంచి ఇతను టెన్షన్ బదులుకుంది. ఏంటి ఇండియాలో, ఎందుకంటే ఎన్ని రోజులు హాస్పిటల్ ఉంచితే మనకు బిల్లు అంత పెరిగిపోతూ ఉంటాయి కదా, రోజుకు 1,00,000-1,50,000 లాగా. సో హీఈస్ రియలీ వరీడ్ ఎంత అవుతుంది అని. డబ్బుల గురించి ఎవడు మాట్లాడట్లేదు. ఆ తర్వాత దెన్ హీ స్పోక్ విత్ వన్ ఆఫ్ ద ఇన్ఛార్జ్ అండ్ దే టోల్డ్ ఇట్ డబ్బులు ఏంటి అని. సో స్టూడెంట్స్ కానీ మన ఇండియన్స్ ఎవరైతే ఉంటారో, ఇండియన్స్గా లోకల్స్ కూడా అంతా కూడా గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఎలా అయితే మీకు గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుందో, హెల్త్ కేర్ కూడా గవర్నమెంటే టేక్ కేర్ చేస్తుంది. కాబట్టి హ్యాపీగా మనకి ఇప్పుడు మనుషులు కావాల్సింది ఇదే కదా, ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, మంచి క్వాలిటీ ఆఫ్ హెల్త్ కావాలి. ఈ రెండు కూడా గవర్నమెంటే చూసుకుంటున్నప్పుడు మనకి టెన్షన్ పడకుండా హ్యాపీగా దాల్చిని అంతే ద ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ని ప్రాక్టీస్ చేయొచ్చు అక్కడ. అబ్సల్యూట్లీ ఎస్.